Hi guys, welcome to Cricket Venkatesh. Match number 45 is between Gujarat Titans and Royal Challengers Bangalore. ఈ మ్యాచ్ వేదిక అహ్మదాబాద్లోని మొటేరా స్టేడియం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ స్టేడియంలో ఇప్పటివరకు 4 మ్యాచ్లు జరిగితే దాంట్లో ఒక్కసారి మాత్రమే 200 క్రాస్ అయింది. అది కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 199 చేస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 200 చేసింది. సో ఇక్కడ కాస్త చిన్న స్కోర్లు వచ్చే అవకాశం. ఈ సీజన్లో ఒకే ఒక బిలో 100 స్కోర్ ఈ గ్రౌండ్లో వచ్చింది when Gujarat was shot out for 89 by Delhi Capitals. సో ఇక్కడ కాస్త మామూలు బ్యాటింగ్ ఉంటుంది, 4లు 6లు మోగదని చెప్పి అది మనం యాక్చువల్గా T20 మ్యాచ్ అంటే మనం 4 6లు కొడితే మనం కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. కానీ టూ మచ్ అయిపోయింది. టూ మచ్ ఈజ్ టూ బ్యాడ్ ఫర్ ఎనీథింగ్. అతి సర్వత్ర వర్జయేత్ అని తెలుగులో సంస్కృతంలో ఒక సామెత ఉంది. సో అంత అతి అయిపోయింది. చాలా టూ మనీ షాట్స్. ముఖ్యంగా ఏంటంటే బౌలర్స్ ఎంత మంచి బౌలింగ్ చేసినా సరే ఎవ్రీ బాల్ ఈజ్ ఫైండింగ్ ద బౌండరీ. ఇది టూ మచ్ అయిపోయింది కదా. బాల్కి బ్యాట్కి మధ్య ఈవెన్ కాంటెస్ట్ ఉండాలి. కొంచెమైనా బౌలర్స్కి సంథింగ్ షుడ్ బి దేర్. సో పెద్ద పెద్ద బౌలర్స్, ఇంటర్నేషనల్లీ రెప్యూటెడ్ బౌలర్స్ గోయింగ్ ఫర్ సో మెనీ రన్స్ అండ్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ లైక్ మ్యాడ్ మెన్. ఇది మనం ఇంత అడగలేదు. మనకి ఆ 4 6లు కావాలి, కానీ మరి ఇంత అవసరం లేదని అనిపిస్తుంది. అక్కడ కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా. అండ్ ఇక్కడ హోమ్ గ్రౌండ్కి అంత మంచి రికార్డు కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఈ సీజన్లో 4 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు 2 గెలిచారు. ఫస్ట్ 2 గెలిచారు, తర్వాత 2 ఓడిపోయారు. సో గుజరాత్ టైటన్స్ హస్ బిన్ ఫాల్టరింగ్. 7th ప్లేస్లో మాత్రమే ఉన్నారు పాయింట్స్ టేబుల్లో కూడా. సో వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయా మరి ముందుకెళ్ళడానికి? ఛాన్సెస్ ఉన్నాయంటే ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇంకా 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 5 మ్యాచ్లు 8 పాయింట్స్ ఆల్రెడీ. 5 మ్యాచ్ల్లో 4 గెలిచిన నెట్ రన్ రేట్ కాస్త ఇంప్రూవ్ చేసుకుంటూ ఐ థింక్ దే షుడ్ బి త్రూ. సో వాళ్ళకి పూర్తిగా హోప్స్ అడగండి పోలేదు, కొంచెం హోప్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఒక మ్యాచ్ గెలిస్తే ఒక మ్యాచ్ ఓడిపోవడం, చాలా ఇన్కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నారు. ఒకసారి బ్రహ్మాండంగా ఆడుతున్నారు, ఒక్కసారి పెద్దగా పర్ఫామ్ చేయడం. ముఖ్యంగా వాళ్ళ బ్యాటింగ్ చాలా చాలా దారుణంగా ఉంది. బౌలింగ్లో కూడా పదును కనపడని పరిస్థితి ఉంది. సో దిస్ హెస్ బీన్ అ వెరీ వెరీ అండర్వెల్మింగ్ సీజన్ ఫర్ గుజరాత్ టైటన్స్. మరోవైపు ఆర్సీబీకి ఛాన్సెస్ ఉన్నాయా? ఆర్సీబీ హ్యాస్ బీన్ డూయింగ్ వెల్ ఆఫ్ లేట్. లాస్ట్ 2 మ్యాచెస్లో బాగా పర్ఫామ్ చేశారు. కోల్కతా మీద 221 చేంజ్ చేస్తూ జస్ట్ 1 రన్ తేడాతో ఓడిపోయారు. అక్కడ కూడా చాలా క్రియేటబుల్ పర్ఫార్మెన్స్. అండ్ లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్ఎస్ లాంటి ఒక స్ట్రాంగ్ బ్యాటింగ్ సైడ్ని వాళ్ళ మీద మంచి విజయం సాధించడం కూడా మనం చూసాం. సో ఇప్పుడు టీం సెట్ అయినట్టుగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే పటీదార్ ఫామ్లోకి వచ్చాడో టీం పర్ఫార్మెన్స్లో ఆ పర్ఫార్మెన్స్ లిఫ్ట్ అవడం అనేది మనం చూసాం. అలాగే విల్ జాక్స్ కూడా బాగా ఆడుతున్నాడు. క్యామరన్ గ్రీన్ లాస్ట్ మ్యాచ్లో ఒక మంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అతని నుంచి మనం చూసాం. వాళ్ళ స్పిన్నర్స్ కరణ్ శర్మ అండ్ కొత్తగా ఛాన్స్ వచ్చిన స్వాప్నిల్ సింగ్ ఇద్దరు కూడా బాగా పర్ఫామ్ చేశారు. సిరాజ్ లాస్ట్ మ్యాచ్లో 4 ఓవర్స్లో జస్ట్ 20 రన్స్ ఇచ్చాడు. ఈవెన్ యష్ దయాల్ బౌల్డ్ వెల్. సో టీం ఇప్పుడు బాగా సెట్ అయినట్టుగా ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు టీమ్ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్. ఆరెంజ్ క్యాప్ ఈజ్ స్టిల్ విత్ విరాట్ కోహ్లీ. ఈజ్ ద టాప్ స్కోరర్ ఇన్ దిస్ టోర్నమెంట్ సో ఫార్. సో ఆర్సీబీ ఇప్పుడు కాస్త లేట్గా మేల్కొంది. మరి ఆర్సీబీకి ఛాన్స్ ఉందా అంటే చాలా కష్టం. ఇంకా ఈ రోజు మ్యాచ్తో కలిపి 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. సో ఈ 5 మ్యాచెస్ గెలిచినా కూడా 14 పాయింట్స్ ఉంటాయి. 14 పాయింట్స్తో కూడా వెళ్తారు టీంలు. బట్ నెట్ రన్ రేట్ బాగుండాలి. వీళ్ళు నెట్ రన్ రేట్ చూస్తే అందరికంటే ఘోరంగా ఉంది. సో ఈ రిమైనింగ్ 5 మ్యాచెస్ గెలవాలి. 5 మ్యాచెస్ కూడా యూ షుడ్ విన్ విత్ బిగ్ మార్జిన్స్. పెద్ద మార్జిన్తో గెలవాలి. ఒకవేళ చేజింగ్ చేస్తుంటే ఎక్కువ ఓవర్లు మిగిలి ఉండగానే గెలవాలి. సో ఇట్ ఈస్ అన్ అప్పీల్ టాస్క్. చాలా చాలా రిమోట్ ఛాన్సెస్ మాత్రమే ఉంది. కానీ వాళ్ళు ఇప్పుడు ప్రెషర్ లేదు కాబట్టి దే ఆర్ పార్టీ స్పాయిలర్స్. మిగతా వాళ్ళ పార్టీ స్పాయిల్ చేయడం, వాళ్ళని దెబ్బ కొట్టడం ఇప్పుడు ఆర్సీబీ చేసే పరిస్థితి. బట్ టీమ్ కొంచెం సెట్ అవుతున్నట్టుగా ఉంది. సో నెక్స్ట్ ఇయర్ మెగా ఆక్షన్ ఉంటుంది. సో ఎవరిని ఉంచుకోవాలి, ఎవరిని రిటైన్ చేయాలి, ఎవరిని పక్కన పెట్టాలి విషయంలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. సో ఆర్సీబీ
అట్ ప్రజెంట్ ఈ మ్యాచ్లో దే విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ అని చెప్పుకోవాలి. ఓవరాల్ రికార్డ్ తీసుకుంటే గుజరాత్ ఫేవర్గా ఉంది. 2-1 2 మ్యాచ్లు వాళ్ళు గెలిచి 1 మాత్రమే ఆర్సీబీ గెలిచింది. ఈ సీజన్లో ఈ 2 టీమ్స్ మధ్య ఇదే మొదటి మ్యాచ్. సో ఫార్ దే హ్యావ్ నాట్ ఫేస్డ్ ఈచ్ అదర్ దిస్ సీజన్. మరి మార్పులు ఉంటాయా 2 టీంలో అంటే ఆర్సీబీ ఎందుకు మారుస్తారు? లాస్ట్ మ్యాచ్ బాగా పర్ఫామ్ చేశారు కదా, బాగా టీమ్ ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ అక్కడ సెటిల్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది. బట్ ఒక మార్పు చేస్తే బాగానే ఉంటుంది. లోకీ ఫర్గ్యూసన్ హాస్ బీన్ లీకింగ్ లాట్ ఆఫ్ రన్స్. లోకీ ఫర్గ్యూసన్ ఏంటి, విల్ జాక్స్ కాదు, రీస్ టాప్లీ నడిచిన, లేకపోతే అల్జరీ జోసెఫ్ నడిచిన వాళ్ళు ఫారెన్ ఫాస్ట్ బౌలర్స్ ముగ్గురు కూడా ఏమాత్రం ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేయలేదు. అందుకని దే కెన్ హ్యావ్ వైశాఖ్ విజయ్ కుమార్, అతన్ని పెట్టుకొని యష్ దయాల్ సిరాజ్తో పాటు దే కెన్ బ్రింగ్ బ్యాక్ మ్యాక్స్వెల్ని తీసుకొస్తే, ఎందుకంటే ఇది బిగ్ గ్రౌండ్ కూడా. అహ్మదాబాద్ ఇస్ బిగ్గర్ గ్రౌండ్. స్పిన్నర్స్కి అక్కడ డెఫినెట్గా హెల్ప్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ది అదర్ టీమ్ ఇస్ ఆల్సో ప్లేయింగ్ విత్ 3 స్పిన్నర్స్. సో మ్యాక్స్వెల్ యాజ్ ఎ స్పిన్నర్ అండ్ యాజ్ ఎ బ్యాటర్. సో మ్యాక్స్వెల్ని టీంలోకి తెచ్చుకుంటే మరి ఎవరిని డ్రాప్ చేయాలి? మహిపాల్ నంబ్రోన్ యూ కెన్ హ్యావ్ హిమ్ యాజ్ యువర్ ఇంపాక్ట్ సబ్. అదే మ్యాక్స్వెల్ యూ కెన్ బ్రింగ్ హిమ్ యాజ్ ఇంపాక్ట్ సబ్. అలా తీసుకొస్తే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ దే ఆర్ నాట్ గివింగ్ యూ ప్రాపర్ రిజల్ట్స్. సో దాని బదులు యూ కెన్ హ్యావ్ ఆల్ ఇండియన్ పేస్ అటాక్ లైక్ వాట్ ఢిల్లీ హ్యాస్ బీన్ డూయింగ్. సో ఇండియన్ పేసర్స్తో వెళ్తే సరిపోతుంది కదా, ఆల్ ఇండియన్ పేసర్స్తో ఆల్ బౌలింగ్ మొత్తం ఇండియన్ బౌలర్స్తో వెళ్తే దే విల్ హ్యావ్ మోర్ ఆప్షన్స్ ఇన్ ద బ్యాటింగ్ లైనప్ అని అనిపిస్తుంది. ఒక్కడే మార్పు ఉంటే ఉండొచ్చు. అలాగే గుజరాత్ టీంలో కూడా అజ్మతుల్లా ఉమర్ జై కూడా పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు. సో కేన్ విలియమ్సన్ వస్తాడని చెప్పి మన టాక్ వస్తుంది. ఎందుకంటే అక్కడ ఎక్కువగా మనం ఏంటంటే మ్యాచ్ ముందు రోజు నెట్స్లో ఎవరు బ్యాటింగ్ ఎక్కువ చేస్తున్నారు దాని మీద మనకి ఇలాంటి వార్తలు వస్తాయి. టీం నుంచి ఇలా న్యూస్ రాదు కానీ. సో దాన్ని బట్టి కేన్ విలియమ్సన్ బహుశా మ్యాచ్లో ఆడచ్చు. ఎందుకంటే హోమ్లో లాస్ట్ టైం 89కి ఆల్అౌట్ అయ్యారు. సో అలాంటప్పుడు కేన్ విలియమ్సన్ లాంటి ఒక సాలిడ్ ప్లేయర్ ఉంటే బ్యాటింగ్లో కాస్త సాలిడిటీ వస్తుందని చెప్పి వాళ్ళు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు. సో ఉమర్ జై ప్లేస్లో కేన్ విలియమ్సన్ వచ్చే అవకాశం మనకి కనిపిస్తుంది. రజత్ పాటిదార్ ఇస్ బిన్ దేర్ స్టార్. లాస్ట్ 4 మ్యాచెస్లో 3 మ్యాచెస్లో 50 చేశాడు. అండ్ స్పిన్ బ్రహ్మాండంగా ఆడుతుంది. స్పిన్కి అగేన్స్ట్ అది స్ట్రైక్ రేట్ 225. సో చాలా మంచి స్ట్రైక్ రేట్ ఉంది. అట్ ది సేమ్ టైం విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ అగేన్స్ స్పిన్ ఇస్ వెరీ లో, 123, స్ట్రైకింగ్ రేట్ 123 అగేన్స్ స్పిన్. పేస్కి అగేన్స్ట్గా అతనికి 162 ఉంది, కానీ స్పిన్ బౌలర్స్కి అగేన్స్ట్గా 123 మాత్రమే ఉంది విరాట్ కోహ్లీకి. కొట్టే బౌండరీలు కూడా విరాట్ కోహ్లీ అందరికంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ బౌండరీస్ హిట్ చేశాడు ఈ సీజన్లో. బట్ దాంట్లో పవర్ ప్లేలో ఎక్కువ బౌండరీస్ వస్తున్నాయి. పవర్ ప్లే తర్వాత బౌండరీల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం కూడా మనం చూస్తాం. సో విరాట్ కోహ్లీ పవర్ ప్లేలో ఉన్నంత ఎఫెక్టివ్గా అవుట్ సైడ్ పవర్ ప్లే పర్టికులర్లీ వెన్ స్పిన్నర్స్ ఆర్ బౌలింగ్ మనకి కనిపించట్లేదు. ఇక్కడ దే మైట్ ప్లే 3 స్పిన్నర్స్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ అండ్ సాయి కిషోర్తో ఆడతారు. కాబట్టి మరి ఈ బ్యాటిల్ ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. విరాట్ కోహ్లీ వర్సెస్ ది స్పిన్నర్స్ ఆఫ్ గుజరాత్ టైటన్స్. సిరాజ్ అండ్ శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరి మీద ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే ఇంకో 2-3 రోజుల్లో ఇండియన్ టీమ్ సెలెక్షన్ జరగబోతుంది. ఈరోజు 28వ తారీఖు, 28. ఇంకా మనకి ఇంకా 3 రోజుల్లో ఫస్ట్ కల్లా మనకి టీం వస్తుంది. సో గిల్ చాలా వెనకబడిపోయాడు. మనకి చాలామంది మాజీలు ఇస్తున్న 15లో గిల్ పేరు చాలా వరకు మిస్ అవుతాం. ఎందుకంటే ఈ సీజన్లో 2 50s మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేట్ బాగున్నా కూడా అంత ఇంప్రెసివ్గా బ్యాటింగ్ చేయట్లేదు శుభ్మన్ గిల్. సో శుభ్మన్ గిల్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ కప్ ఇప్పుడు చాలా డౌట్గా మారింది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ పీపుల్ లైక్ రింకు సింగ్, శివం దుబే. సో సెకండ్ ఓపెనర్ కావాలి మనకి. బట్ పీపుల్ లైక్ విరాట్ కోహ్లీ కెన్ ఓపెన్. ఒకవేళ రాహుల్ని టీంలో తీసుకుంటే రాహుల్ కెన్ ఓపెన్, సంజు శాంసన్ కెన్ ఓపెన్. సో ఓపెనింగ్కి మనకి అదర్ ఆప్షన్స్ ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి ఐ థింక్ ఒక రిజర్వ్ ఓపెనర్గా గిల్ వెళ్ళడం అనేది కాస్త సందేహాస్పదంగా ఉంది. సో ఇక్కడ ఈ రిమైనింగ్ మ్యాచెస్లో బాగా పర్ఫామ్ చేస్తే, కనీసం ఈ మ్యాచ్లో బాగా తర్వాత నెక్స్ట్ మ్యాచ్ వెళ్తే కొంత దూరంలో ఉంది, చేస్తే ఏమైనా శుభ్మన్ గిల్కి అవకాశం వస్తుందా అనేది చూడాలి. అలాగే సిరాజ్ కూడా పెక్కింగ్ ఆర్డర్లో వెనకబడ్డాడు ఖచ్చితంగా.
ఎందుకంటే ఈ సీజన్లో 8 మ్యాచ్ల్లో 5 వికెట్లు మాత్రమే తీశాడు. లాస్ట్ మ్యాచ్లో నేను ఇందాక చెప్పినట్టుగా 4 overs 20 runs కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎందుకంటే అక్కడ పెద్దగా మిగతా వాళ్ళు కూడా బాగా ఆడుతున్న పరిస్థితి లేదు. ఏమంటే మనం కాస్త వెనక్కి వెళ్ళి నటరాజన్ను లేకపోతే సందీప్ శర్మను తీసుకోవాల్సిన పరిస్థితి లేదు. సిరాజ్కు ఉన్న ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్, హెస్ బిన్ ప్లేయింగ్ వరల్డ్ కప్స్ ఫర్ ఇండియా ఇన్ ఆల్ ఫార్మాట్స్ అని అనుకుంటే తప్ప సిరాజ్ ఈ సీజన్లో ఏమాత్రం ఇంప్రెసివ్గా లేడు. మరి సిరాజ్ కూడా ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. సిరాజ్ ఇక్కడ బాగా పర్ఫామ్ చేస్తే మళ్ళీ తన వరల్డ్ కప్ ఛాన్సెస్ అది ఇంప్రూవ్ చేసుకునే అవకాశం మనకి కనిపిస్తుంది. ఇంకా మ్యాచ్అప్స్ చూస్తే రషీద్ ఖాన్ హ్యాస్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ మ్యాచ్అప్ అగేన్స్ట్ టాప్ ప్లేయర్స్ ఇన్ ఆర్సీబీ. కోహ్లీ 2 సార్లు అవుట్ చేశాడు, ఫ్యాఫ్ని డీకే దినేష్ కార్తిక్ని 3 సార్లు అవుట్ చేశాడు. సిరాజ్ వృద్ధిమాన్ సాహాని 3 సార్లు అవుట్ చేశాడు. వృద్ధిమాన్ సాహా ఇస్ గోయింగ్ త్రూ ఏ హారర్ దిస్ సీజన్. ఒక్క చెప్పుకోదగ్గ స్కోర్ కూడా లేదు. సో వాళ్ళకి ఓపెనింగ్ పెద్ద సమస్యగా ఉంది, ఆప్షన్స్ కూడా లేని పరిస్థితి. గుజరాత్ టైటన్స్ ఇస్ హ్యావింగ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ దర్ బ్యాటింగ్. ఓన్లీ గిల్ అండ్ సాయి సుదర్శన్ మాత్రం బ్యాటింగ్ చేస్తున్నారు. సమ్ టైమ్స్ మిల్లర్ అండ్ తెవతియా ఆర్ చిప్పింగ్ ఇన్ విత్ సమ్ యూస్ఫుల్ స్కోర్స్. అదర్వైజ్ వాళ్ళకి బ్యాటింగ్లో సీరియస్ ప్రాబ్లమ్స్ మనకి కనిపిస్తున్నాయి. మరి ఈ మ్యాచ్లో విన్నింగ్ ఛాన్సెస్ ఎవరికి ఉంటాయి? ఖచ్చితంగా ఆర్సీబీ ఇప్పుడున్న వాళ్ళన్న ఫామ్లో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. హోమ్ అడ్వాంటేజ్ కూడా లేని పరిస్థితి మన గుజరాత్ చూసిన సీజన్లో వరుసగా లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయారు. సో ఆర్సీబీ షుడ్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ టు విన్ దిస్ మ్యాచ్. టీమ్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. ముఖ్యంగా బ్యాటింగ్లో ఆ ఫైర్ పవర్ కనిపిస్తుంది. బౌలింగ్లో కూడా దే హావ్ గాట్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ విత్ విల్ జాక్స్ ఒక థర్డ్ స్పిన్నర్గా వాళ్ళకి మంచి పర్ఫార్మెన్స్ కూడా అందిస్తున్నారు. కాబట్టి ఆర్సీబీ షుడ్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ ఇన్ దిస్ మ్యాచ్. ఇక మనం ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం. వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ ఒక్కడే. బ్యాటర్స్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసీ, పట్టిదార్, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్. ఆల్రౌండర్స్ విల్ జాక్స్, క్యామరన్ గ్రీన్. బౌలర్స్ రషీద్ ఖాన్, కరణ్ శర్మ, సిరాజ్. ఈ ముగ్గురు బౌలర్స్. రజత్ పట్టిదార్ ఈజ్ మై కెప్టెన్, ఈజ్ ఇన్ వెరీ గుడ్ ఫార్మ్, అండ్ వైస్ కెప్టెన్ ఈజ్ సాయి సుదర్శన్. ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను మీకు, టాప్ కామెంట్స్లో ఉంటుంది, కామెంట్స్లో టాప్లో ఉంటుంది పిన్ కామెంట్. సో మీరు టాస్ తర్వాత అప్డేటెడ్ ఫ్యాంటసీ ఎలెవన్ కోసం, నేను ఇచ్చే అప్డేటెడ్ ఫ్యాంటసీ ఎలెవన్ కోసం ఆ టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేయండి. సో డే మ్యాచ్ ఇది. డే మ్యాచ్లో డ్యూ ఫ్యాక్టర్ లాంటిది, టాస్ పెద్ద ఇంపార్టెంట్ రోల్ ఏం ప్లే చేయదు. సో డే మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా బిగ్ హిట్స్ ఉండే అవకాశం ఉంది. బట్ ఇక్కడ పెద్ద గ్రౌండ్ కాబట్టి ఎక్కువ సిక్సర్లు రాకపోవచ్చు. బట్ ఈ ట్రెండ్ కొనసాగితే వన్స్ అగైన్ నిన్న కూడా చూసాం. నిన్న కూడా లక్నోలో ఎంత పెద్ద గ్రౌండు అదే అనుకున్నా సరే అక్కడ 196 ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 196 చేయగలిగింది. సో పెద్ద స్కోర్లు, క్విక్ రన్స్ చేయడం అనేది ఆల్మోస్ట్ కామన్ అయిపోయింది. సో ఇక్కడ కూడా వీ మైట్ ఎక్స్పెక్ట్ సంథింగ్ 180+ అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో? ఆర్సీబీ మరొకసారి గెలుస్తుందా? ఛాన్సెస్ వాళ్ళకి ఉన్నాయా? నాకు కామెంట్స్లో